హలో హలో అండి, క్షీరసాగర భద్రం కార్యక్రమానికి స్వాగతం అండి. నా పేరు ప్రీతము, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ప్రీతం విశాఖపట్నం నుంచి. ఓకే అండి, ఓఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే అడగండి. ప్రైజ్ ది లార్డ్ నాయనా. సందేహం ఉంది అయ్యగారు. అడిగేసేయి. 139 కీర్తన 15 అధ్యాయంలో వచనంలో 139వ కీర్తన 15వ వచనంలో ఏంటో, దావీదు మహారాజు గారు ఒక నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇదేనా? ఓకే, ఇందులో మీ ప్రశ్న ఏంటో అడగండి సార్ని. ఆత్మకి మరి ఎముకలు ఉంటాయా? అంటే ఎముకలు లెక్కగలు అని ఉంది కదా, ఎముకల కోసం చెప్తున్నారు కదా, ఎముకలన్నీ మీకు. అవును, భూమి యొక్క అగాధ స్థలములలో నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు కదా. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అన్నాడు. 16లో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. కనుక ఇప్పుడు అసలు మానవుని నిర్మాణం, మానవుడు అనేవాడు ఒక త్రిత్వము దేవునిలాగా. దేవుడు త్రిత్వము, మానవుడు త్రిత్వము. దేవుణ్ణి ఎలాగా మనము ఒక 3 భాగాలు కలిగిన ఏక వ్యక్తిగా చూస్తాము, మనుషుని కూడా అలాగే 3 భాగములు కలిగిన ఏక వ్యక్తిగా మనం చూడాలి. ఇప్పుడు 139:13 నుండి మొదలైంది మానవ నిర్మాణ ప్రక్రియ. 13లో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఆ తర్వాత నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి ఏది ఆశ్చర్యకరంగా నువ్వు కార్యం చేస్తున్నావు అనే సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది అన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు, మీరు చెప్పిన వచనం, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు కూడా అని అర్థం. ఎముకలను అంటే నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. అంటే ఇటు తల్లి గర్భంలోనేమో శరీరము నిర్మించబడుతుంది 13వ వచనంలో, భూమి అగాధ స్థలములో ఆత్మ నిర్మించబడుతుంది. అయితే ఇక్కడ ఆత్మ నిర్మించబడుచుండగా భూగర్భము లోపల ఉన్న ఆత్మను చూస్తున్నాడు, అమ్మ కడుపులో తయారవుతున్న శరీరాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. అక్కడిక్కడ సిమల్టేనియస్గా దేవుడు దృష్టి పెట్టాడు. అంటే నా శరీర నిర్మాణాన్ని నువ్వు దృష్టి పెట్టావు, నా ఆత్మ నిర్మాణాన్ని కూడా అప్పుడే నువ్వు చూస్తున్నావు. నేను పిండమునంటే అమ్మ కడుపులో, అక్కడ నీ కన్నులు నన్ను పిండముగా నువ్వు చూసినవి, భూమి అగాధ స్థలముల్లో ఉన్న ఆత్మగా కూడా నన్ను చూసినవి, 2. అందుకే ఆశ్చర్యము భయము పుట్టుచున్నవి అని చెప్తాడు. పిండం, అందుకే పిండం అన్నాడుగా. అర్థమైంది.